ఈ వీడియోలో ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి ఒక విషయం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో దివ్య, నిఖిత, డెమాన్, పవన్, మాస్క్ మ్యాన్ వాళ్ళ ముగ్గురు అయితే వస్తారు. వాళ్ళు వచ్చి అసలు ఏ టాస్క్లు పెట్టారు, అసలు ఆ తుప్పాస్ టాస్క్లు ఏంటి మొత్తం మాట్లాడుకుందాం. అసలు ఈ రోజు ఎపిసోడ్ లో నాకెవరు నచ్చారు ఫైనల్ గా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆ లైక్ బాక్స్ అనేది బద్దలైతే లైక్ అయితే చేయండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు, కావాలనే తన మీద అయితే ఎలాంటి నింద అయితే వేస్తున్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన, అతను అనే ఈ రెండు వర్డ్స్ ఉన్నాయి చూసారా, వాటిల్లో అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే తప్పు పడుతున్నారు. అతను మెగాస్టార్ అతను అని అన్నాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు, ఓకేనా. మన ప్రాంతంలో ఆయన అని అంటారు. ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళున్న ప్రాంతంలో అతను అంటారు. ఇక్కడ అతను అనేది ఎలాంటి తప్పు లేదు. పోరా, రారా, గీరా, ఏరా అంటే తప్పు, కానీ అతను అన్నారు, అందులో ఎలాంటి తప్పు లేదు. నాకు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు అనిపించలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇంకొకటి కూడా బాగా వైరల్ అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, రామ్ చరణ్ గారు అన్నారు, కానీ దాన్ని అయితే గాడుగా అయితే చేంజ్ చేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ కి అంటే ఇష్టం లేని కొంతమంది ఎదవలు ఆ వార్డుని అయితే చేంజ్ చేసి గారుని కాస్త గాడు చేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదు. నీట్ గా ప్రెస్ మీట్ లో నీట్ గా మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గారు నాకు బాస్ లాంటి వారు, ఆయన్ని చూస్తూనే పెరిగాను, ఆయన ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు, గాడ్ లాంటి వాళ్ళు నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అని ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పాడు. కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇలా నెగిటివ్ చేయడం నాకైతే అసలు నచ్చలేదు. మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఆ తర్వాత ఎపిసోడ్ గురించి వద్దాం. ఎపిసోడ్ లో డెమాన్, పవన్, దివ్య, నిఖిత, మాస్క్ మ్యాన్ ముగ్గురు వచ్చారు, ఓకేనా. ఫైర్ కార్డ్స్ అని గేమ్స్ అయితే పెట్టాలి. నాకైతే తుప్పాస్ గేమ్స్ పెట్టారని నాకైతే అనిపించింది. డెమాన్, పవన్ ఎంత పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్, అలాంటి కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఇలాంటి టాస్క్లు పెట్టడం టూ వర్స్ట్. ఏదో కలర్స్ ఉంటాయంట, ఆ కలర్స్ చూసుకోవాలంట, ఒక బాక్స్ ఉంటుందంట, ఆ బాక్స్ లో కలర్స్ వెళ్ళి సెట్ చేయాలంట. ఒరే నాయన, డెమాన్, పవన్ ఆడిన గేమ్స్ ఒక్కొక్కరిని ఇసిరేస్తే అవతల పడ్డారు. అలాంటి టాస్క్లు కాకపోయినా ఒక రకమైన టాస్క్ అయినా పెడితే డెమాన్ పవన్ పిలిచినందుకైనా, పాపం అతను పిలిచినందుకైనా అతన్ని కొంచెం గౌరవించినట్లయితే ఉంటుంది కదా. నాకైతే డెమాన్ పవన్ కి అన్యాయం జరిగింది అని నాకైతే అనిపించింది. ఆ తర్వాత నిజం చెప్పాలంటే డెమాన్ పవన్ కి, శాలినికి, శాలిని కాదు షష్ఠికి అయితే వాళ్ళిద్దరికి అయితే సాంగ్స్ అయితే పెట్టారు. సాంగ్స్ వరకు ఓకే బాగానే ఉంది, కానీ నిజం చెప్పాలంటే డెమాన్ పవన్ వచ్చినప్పుడు సాంగ్స్ కాదు పెట్టాల్సింది, నిజంగా గేమ్స్ పెట్టాలి. నాకైతే అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ టీం అయినా, స్టార్ మా వాళ్ళైనా. ఇక్కడైతే రామకృష్ణ అండ్ షష్ఠి వాళ్ళిద్దరి మధ్య అయితే గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో రామకృష్ణ అయితే ఓడిపోయాడు. రామకృష్ణ అంటే ఎవరో కాదండి, టాటో వేయించుకున్నాడు చూసారా, ఆ పర్సన్ అయితే ఓడిపోయారు. షష్ఠి అయితే గెలిచింది. ఏమో అప్రాక్సిమేట్లీ 21 కరెక్ట్ పెట్టింది. రామకృష్ణ 4 కరెక్ట్ పెట్టాడు. రామకృష్ణ ఏమనుకున్నాడు, ఓన్లీ ఆ షేప్స్ ఉంటే చాలు, కలర్స్ అవసరం లేదు అనుకున్నాడు. అందువల్ల అయితే రామకృష్ణ ఓడిపోయాడు. షష్ఠి అయితే గెలిచింది. కానీ డెమాన్ పవన్ వచ్చినప్పుడు పెట్టాల్సిన గేమ్ అయితే ఇది కాదు. 2 అట్టర్ ఫ్లాప్, ఓకేనా. నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత దివ్య, నిఖిత గురించి ఒక్కటి చెప్పాలా. బిగ్ బాస్ సీజన్ 9 లో దివ్య, నిఖిత అండ్ తనుజ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన క్లాష్ అయితే నిజంగా ఆ సీజన్ హిట్ అవడానికి కూడా ప్రధాన కారణం అయితే అయ్యింది. ఆ తర్వాత దివ్య, నిఖిత అండ్ భరణి గారు వాళ్ళిద్దరిది ఓకేనా, వాళ్ళిద్దరు అన్నా చెల్లెల బంధం అయినా, దివ్య, నిఖిత, తనుజ ఫైట్స్ అయినా, దివ్య, నిఖిత, ఆర్మీ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చిన ట్రాష్లు అయినా, ప్రతి ఒక్కటి దివ్య, నిఖిత ఉన్నప్పుడు మంచి టీఆర్పీ ఉంది. ఇది 100కి 100% నిజం చెప్పాలంటే హీరో ఎలివేట్ అవ్వాలన్నా, హీరోయిన్ ఎలివేట్ అవ్వాలన్నా ఒక విలన్ అయితే ఉండాలి. నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 లో దివ్య, నిఖిత ఒక కీ రోల్, విలన్ రోల్ అయితే పాత్ర అయితే నీట్ గా ఎక్సలెంట్ గా అయితే చేసింది. ఎక్సలెంట్ అయితే అనిపించింది. ఆ తర్వాత ఈమె వచ్చి కొన్ని నామినేషన్స్ అయితే పెట్టింది. ఎవరెవరికి పెట్టింది, శాలినికి, శ్రేష్ఠికి అండ్ ఝాన్సీకి అండ్ మన గుండు చేపించుకుంది చూసారా బాగీకి, వీళ్ళ నలుగురికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది. నామినేషన్స్ లో మీరు ఎలా ఫైట్ చేస్తారు అని. కొంతమంది అయితే అపూర్వాని ఎక్కువ టార్గెట్ చేసి నామినేట్ అయితే చేశారు. ఇక్కడ అపూర్వ కూడా ఎక్కడా తగ్గలేదు, ఎక్కడా తగ్గకుండా ప్రతి ఒక్కరికి సమాధానం అలాగే ఇచ్చింది. ఇక్కడ స్టార్ట్ అయింది అపూర్వకి, శాలినికి చిన్న క్లాష్. ఆ చిన్న క్లాష్ కాస్త చివరిలో శాలిని ఓడిపోవడానికి గల కారణం అయితే అయ్యింది. శాలిని ఓడిపోవడానికి అపూర్వ ఏం చేసింది మొత్తం మాట్లాడుకుందాం, ఓకేనా. ముందుగా మన ఛానల్ ఇక్కడ దాకా చూస్తే లైక్ కొట్టడం మావ, ఎందుకంటే జెన్యూన్ రివ్యూస్ మనం చెప్పేది, ఓకే. ఈ సోదంతా పక్కన పెట్టేస్తే ఆ తర్వాత అయితే ఝాన్సీ అయితే హేమంత్ అయితే నామినేట్ చేసింది. ముక్కు పుడక విషయంలో ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది, మిగతా టాస్క్ నేను చేయలేకపోయాను అన్నాడు హేమంత్ అని. నాకు కూడా అది తప్పు అనిపించింది. ఝాన్సీ విషయంలో కూడా ఒక మంచి మాట అయితే ఉంది. ఝాన్సీ కూడా ఒక మంచి అమ్మాయి, తన ఆడిన గేమ్ అయితే నాకు సూపర్ గా నచ్చింది. ఝాన్సీ ఏ గేమ్ ఆడిందో కూడా చెప్తాను. ఆ తర్వాత బాగీ గారు అయితే గాయత్రిని అయితే నామినేట్ అయితే చేశారు. ఆమె ఫోన్ కాల్ అదంతా నాకైతే నచ్చలేదు. ఇన్స్టాగ్రామ్ ఐడిలో కాల్ చేయడం, వాళ్ళ రెస్పాండ్ కాకపోవడం నాకు నచ్చలేదని బాగీ గారు అయితే
అయితే గాయత్రిని అయితే నామినేట్ చేసింది. ప్రియా అయితే అపూర్వాని నామినేట్ చేసింది. నిన్న సంచాలక్గా అపూర్వ మీరు తప్పు చేశారు అని అయితే ప్రియా అయితే నామినేట్ చేసింది. నిజం చెప్తాను, నిన్న సంచాలక్గా అయితే అపూర్వ ఎలాంటి తప్పు చేయలేదు. రోహిత్ వర్సెస్ అమన్ లో నాకైతే రోహితే గెలిచాడనిపించింది. అపూర్వ కూడా రోహితే గెలిచాడనిపించింది. రోహిత్ గెలవడమే న్యాయం, కాకపోతే రోహిత్ కి అన్యాయం జరిగి అమన్ కి అయితే విన్నింగ్ ఇచ్చారు. అది 2 అట్టర్ ఫ్లాప్. ఓకేనా, ఇక్కడ ప్రియా వర్సెస్ అపూర్వలో నాకు అపూర్వనే నచ్చింది. ఆ తర్వాత దివ్య నిఖిత అయితే ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసింది. బాగి అండ్ ప్రియా వీళ్ళిద్దరికైతే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఇది కూడా తుప్పాస టాస్క్. స్కెలిటన్ అంటే ద్రాక్ష పళ్ళు, ఓకేనా, అది గిటారు, వీటన్నిటిని మెజర్మెంట్ తీసుకొని వెళ్ళి అక్కడ కరెక్ట్ గా అయితే రాయాలంట. రాస్తే వీళ్ళకి గిన్నీస్ అవార్డు అయితే ఇస్తారంట. గిన్నీస్ రికార్డ్ లో వీళ్ళ పేర్లు రాస్తారంట. ఏమి టాస్క్లు స్వామి, తుప్పాస్ టాస్క్ అయితే పెట్టారు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ టాస్క్ లో అయితే ముందైతే డ్రా అయితే అయ్యింది. ఆ తర్వాత బాగి అయితే గెలిచింది. ఈమెకు కూడా ఒక ఫైర్ కార్డ్ అయితే ఇచ్చారు. ఈమెకి ఇచ్చిన ఫైర్ కార్డ్ అయితే శ్రీముఖికి అయితే ఇచ్చింది. నిజం చెప్తున్నా, అభిజిత్ గారికి ఎవరు ఫైర్ కార్డ్ ఇవ్వడానికి అయితే ఇష్టపడట్లేదు, భయపడుతున్నారు. నా దృష్టిలో అభిజిత్ గారికి ఇస్తేనే మంచిది. ఆయన కరెక్ట్ టైంలో కరెక్ట్ గా అయితే యూజ్ చేస్తారు. ఓకేనా, చివరిలో అభిజిత్ గారికి ఏ కార్డు ఇవ్వలేదని వీళ్ళందరికీ కలిపి అభిజిత్ గారు ఒక కార్డు అయితే ఇచ్చారు. ఆ కార్డు తోటి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అభిజిత్ గారు అయితే వేసేస్తారంట. ఆ కార్డు ఏంటో కూడా చెప్తాను. ఓకేనా, ఆ తర్వాత అయితే మాస్క్ మ్యాన్ వచ్చాడు స్వామి. నిజంగా మాస్క్ మ్యాన్ మాత్రం మాస్క్ మ్యాన్. ఆ ఫ్లో ఆఫ్ టాకింగ్ అయినా కానీ అక్కడికక్కడ పంచులు అయితే ఎరగదేస్తున్నాడు. ఎక్సలెంట్ గా అయితే అనిపించాడు మాస్క్ మ్యాన్. హరిత హరీష్, ఓకేనా, ఇతను వచ్చి కూడా ఝాన్సీ అండ్ శాలినికి అయితే ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అంటే అప్పుడు దాకా వీళ్ళకి ఛాన్స్ రాలేదు కాబట్టి ఎవరి సైడ్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు గెలిచినట్టు అని. నిజంగా ఝాన్సీ సైడ్ ఫస్ట్ లో ఎవరు లేరు, కాకపోతే ఝాన్సీ వాళ్ళని కన్విన్స్ చేసుకున్న విధానమైనా కానీ ఆ తర్వాత అందరూ ఝాన్సీ సైడ్ వచ్చారు. ఆల్మోస్ట్ చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ ఝాన్సీ సైడ్ రోహిత్ అండ్ బాగి వాళ్ళిద్దరు కూడా రావాలనుకున్నారంట. లేకపోతే చివరి దాకా ఝాన్సీ అయితే వాళ్ళని అడగలేదంట. ఝాన్సీ ఏమంటుంది, నా పర్సన్స్ అంటే నాకు సపోర్ట్ చేస్తారనుకున్నాను కాబట్టి మీ దగ్గరికి రాలేదు, చివరికైనా మీరు నా దగ్గర ఉంటారు కాబట్టి నేను మీకు ఫస్ట్ మీ దగ్గరికి రాలేదు అని ఝాన్సీ నీట్ గా చెప్పింది. ఈ విధానమే నాకు ఝాన్సీలో నచ్చుతుంది. ఓకేనా, త్రూ మైండ్ గేమ్ ఆడుతుంది. తనకు ఎవరు సపోర్ట్ చేస్తారో తనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కటి సూపర్ గా ఉంది. కాకపోతే శాలిని అయితే రికమెండేషన్ కాకుండా, ఓకేనా, అంటే జెన్యున్ గా అడగడం కాకుండా ఇప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయండి తర్వాత మీకు సపోర్ట్ చేస్తాను అని అనడం కాకుండా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నిలబడతాను అని శాలిని అని ఉంటే సూపర్ అనిపించేది. ఓన్లీ టాస్క్ పరంగానే మాట్లాడింది శాలిని, అందుకే అయితే ఓడిపోయింది. ఝాన్సీ అందరు హృదయాలు గెలుచుకుంది. మనం ఎలా ఉండాలి, టాటో వేయించుకున్న అతను అయితే నన్ను నీట్ గా అక్క అంటుంది. హేమంత్ అయితే నాకు ఝాన్సీకి చాలా ర్యాపో ఉంది, అందుకే ఝాన్సీతో ఉంటున్నాను అని ప్రతి ఒక్కరు జెన్యూన్ రీజన్స్ అయితే చెప్పి ఝాన్సీ వైపు అయితే ఉన్నారు. ఇక్కడ శాలినికి అన్యాయం జరిగిందంటే ఎలాంటి అన్యాయం అయితే జరగలేదు. నాకైతే అనిపించలేదు కూడా శాలినికి అన్యాయం జరిగింది అని. నా దృష్టిలో అయితే ఝాన్సీ విన్నర్. ఓకేనా, 3 కార్డ్స్ అయితే అలాగైతే వచ్చేసినాయి. నిజం చెప్పిన ఈ రోజు పెట్టిన గేమ్స్ లో తుప్పాస్ గేమ్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. ఫైర్ కార్డ్స్ అన్నారు కానీ నేల కార్డ్స్ లాగైతే ఉన్నాయి. నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో ఈ రోజు గేమ్స్ కూడా అంతే చల్లగా ఉన్నాయి, అస్సలు బాగలేవు. ఓకేనా, ఆ తర్వాత చివరిలో అభిజిత్ గారు వచ్చేసి కార్డ్స్ అన్ని తీసేసి నాకెవరు నా వైపు రాలేదు అని ఈ కార్డు ఇచ్చేసి ఎల్లో కార్డు ఇచ్చేసి ఎవరొకరిని పంపించేస్తా అని కొంచెం సీరియస్ మోడ్ అయితే పెట్టారు. కాకపోతే చివరిలో అయితే చెప్పారు అలాగైతే ఎవరికి పెట్టను, అందరూ జెన్యున్ గా గేమ్ ఆడండి అని. నాకు కూడా ఎక్సలెంట్ అయితే అనిపించింది. నిజం చెప్పండి, ఈ రోజు పర్టికులర్ ఎపిసోడ్ లో మీకు ఎవరు నచ్చారు? నాకైతే అరవో కొరవో కొంచెం ఝాన్సీ కొంచెం బాగా నచ్చింది. ఆ తర్వాత నిజంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ మీద ఇట్లా మెగా ఫ్యాన్స్ లో కొంతమంది, ఓకేనా, కొంతమంది వాళ్ళు మెగా ఫ్యాన్స్ కూడా కాదు, కొంతమంది కావాలని నెగిటివ్ మాట్లాడే కొంతమంది ఎదవలకు చెప్తున్నా, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒక మంచి పర్సన్, మంచి గుడ్ పర్సన్, మంచి కామనర్. ఓకేనా, దీని తర్వాత మీరు ఏదైనా అనుకోండి, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ గుడ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఉన్న గేమ్స్ టఫ్ లో లేదు, ఏమీ లేదు, తుప్పాస్ గేమ్స్. డెమాన్ పవన్ వచ్చినప్పుడు ఇలాంటి గేమ్స్ పెట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. నాకైతే ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం ఝాన్సీ నచ్చింది. మీకు ఎవరు నచ్చారు కామెంట్ చేయండి. ఆర్మీ పవన్ కళ్యాణ్ లో విషయంలో మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ తప్ప లేకపోతే అలా అనుకోవటంలో వాళ్ళ తప్ప?